Hi everyone, welcome back to Kiran Studies. సో ఎవరైతే టెక్నీషియన్ గ్రేడ్ 1 అదే విధంగా టెక్నీషియన్ గ్రేడ్ 3 కి హాఫ్ క్లియర్ అయ్యారో వన్స్ అగైన్ వాళ్ళందరికీ కూడా కంగ్రాచులేషన్స్ అండి. సో నెక్స్ట్ స్టెప్ వచ్చేసరికి మనకు డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది, దాని తర్వాత మెడికల్ ఉంటుంది అనమాట. మరి డాక్యుమెంట్ వెరిఫికేషన్స్ కి ఏమేమి చేయాలి, ఏమేమి డాక్యుమెంట్స్ తీసుకొని వెళ్ళాలి, ప్రాసెస్ ఏంది, ఏమేమి డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయాలి, ఇవన్నీ కూడా చూద్దాం. ఓకేనా? రైట్. అయితే మనకి కొన్నిటికి ఇప్పుడు సికింద్రాబాద్ కి టెక్నీషియన్ గ్రేడ్ 3 కి అయితే ఇవ్వలేదన్నమాట, చెన్నైకి ఇవ్వడం జరిగింది. సో టెక్నీషియన్ గ్రేడ్ 1 కి అన్నిటికి ఇవ్వడం జరిగింది. ఆల్మోస్ట్ సిమిలారిటీ ఉంటుంది కాబట్టి సో మీకు సికింద్రాబాద్ అయినా ఏదైనా సరే ఏమేమి డాక్యుమెంట్స్ మన దగ్గర ఉంచుకోవాలి చాలా చాలా ఇంపార్టెంట్ అన్నమాట. ఏ ఒక్కటి మిస్ అయినా ప్రాబ్లం ఏమైనా ఉంటుందా, దానికి సొల్యూషన్ ఏమైనా ఉంటుందా అనేది ఈ వీడియోలో మనం చూద్దాం. రైట్. ఫస్ట్ డాక్యుమెంట్స్ చూద్దాం అనమాట. సో ఇన్స్ట్రక్షన్స్ టు ద క్యాండిడేట్స్ ఫర్ అప్లోడింగ్ డాక్యుమెంట్స్, ఏదైతే టెక్నీషియన్ గ్రేడ్ 1 ఉందో మీకు అఫీషియల్ వెబ్సైట్ కూడా ఇవ్వడం జరిగింది అనమాట. ఏమేమి డాక్యుమెంట్స్ మీరు అప్లోడ్ చేయాలని ఇచ్చారో 1 by 1 చదువుతాను చూడండి. ఓకేనా? స్కాన్ ద ఫోటోగ్రాఫ్ సైజ్ ఆఫ్ 3.5 into 4.5 సెంటీమీటర్ జేపీఈజీ లేదా జేపీజీ ఫార్మేట్ లా అండ్ ఫైల్ షుడ్ బి 50 to 300 KB మధ్యలో మాత్రమే ఉండాలి మీరు ఏదైతే ఉందో. స్కాన్ ద డాక్యుమెంట్స్ ఆన్ కలర్ స్కానర్ యాజ్ పర్ ద ప్రిస్క్రైబ్డ్ ఫైల్ సైజ్ అండ్ ఇమేజ్ టైప్ ఏదైతుందో జేపీజీ కానీ పీడిఎఫ్ అండ్ అప్లోడ్ ఇన్ కేస్ ఆఫ్ డాక్యుమెంట్స్ విత్ 1 page ద ఫైల్ సైజ్ షుడ్ బి 50 to 300 KB. ఇది అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. అది మనం అనుకుంటాం ఏమవుతులే అని, కానీ తర్వాత చాలా ప్రాబ్లం అయింది. ఒకసారి ఫైల్ డాక్యుమెంట్స్ కానీ అప్లోడ్ చేసేటప్పుడు ఏమైనా ఇబ్బంది అయితే ప్రాబ్లం అయితే ఆల్రెడీ ఇది ఎవరైతే 9th 10th జరుగుతుందో 10 days బిఫోర్ అప్లోడ్ చేయాలి. అప్కమింగ్ టెక్నీషియన్ గ్రేడ్ 3 కి నేను చెప్తున్నాను, అందరికి కూడా యూస్ఫుల్ అవుతుంది. ఓకేనా? రైట్. అదే విధంగా ఇన్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ టోటల్ రిలవెంట్ సర్టిఫికేట్స్ ఎన్లిస్టెడ్ మనకి ఏదైతే క్లియర్ గా వేర్ ఆర్ టు బి అప్లోడెడ్ ప్రివ్యూ ఆఫ్ ఈచ్ అప్లోడెడ్ డాక్యుమెంట్స్. మీరు డాక్యుమెంట్స్ అనేది అప్లోడ్ చేసిన తర్వాత మీకు ప్రివ్యూ ఆప్షన్ కూడా ఉండడం జరుగుద్ది అనమాట. నెక్స్ట్ ఓన్లీ లేటెస్ట్ చూడండి, ఓన్లీ లేటెస్ట్ పాస్పోర్ట్ సైజ్ కలర్ ఫొటోస్ టేకెన్ విత్ ఇన్ ద లాస్ట్ 1 month షుడ్ బి అప్లోడెడ్. చాలా మంది కూడా అదే అడుగుతుంది, సార్ మేము అప్లోడ్ చేసేటప్పుడు పాతది మాది ఒకటి ఉంది అది అప్లోడ్ చేయాలన్నా కొత్తది అంటే వాడికి క్లియర్ గా మెన్షన్ చేయడం జరిగింది. ఈ యొక్క పాస్పోర్ట్ సైజ్ అనేది విత్ ఇన్ 1 month లోపు దిగింది మాత్రమే ఉండాలి కాబట్టి సో జాబ్ వచ్చి ఫైనల్ వరకు ఉంటుంది కాబట్టి బెటర్ టు టేక్ ఏ న్యూ ఫోటో అనమాట, కొత్తది తీసుకోండి. If fathers or mother's name as indicated in the application is not available in the matriculation certificate, అంటే 10th class స్టాండర్డ్ లా మీ మదర్ నేమ్ కానీ ఫాదర్ నేమ్ కానీ మీరు అప్లికేషన్ పెట్టింది కనుక లేకపోతే దెన్ స్కాన్డ్ ఇమేజ్ ఆఫ్ ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్ ఫ్రమ్ ద ఇన్స్టిట్యూషన్ లాస్ట్ అటెండెడ్ ఇండికేటింగ్ ఫాదర్ మదర్ నేమ్ షుడ్ బి అప్లోడెడ్ బై యూజింగ్ ద ప్రొవిజన్ టు అప్లోడ్ ఎడిషనల్ సర్టిఫికేట్స్. ఓకే, ఏమైనా మిస్టేక్ కనుక ఉన్నట్లయితే ఫాదర్ నేమ్ కానీ మదర్ నేమ్ కానీ ఉన్నట్లయితే ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్ టీసీ ఉంటది కదా, సో అది మీకు అప్లోడ్ చేయమని చెప్తున్నాను అనమాట. ఇఫ్ ఫాదర్స్ ఆర్ మదర్స్ నేమ్ యాజ్ ఇండికేటెడ్ ఇన్ ద అప్లికేషన్ ఈజ్ నాట్ అవైలబుల్ ఇన్ ద మ్యాట్రిక్, అంటే ఇది 10th class సర్టిఫికేట్ లో కనుక లేనట్లయితే దెన్ స్కాన్డ్ ఇమేజ్ ఆఫ్ ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్ టీసీ ఫ్రమ్ ద ఇన్స్టిట్యూషన్ లాస్ట్ అటెండెడ్ ఇండికేటింగ్, సో ఏదైతే మీరు లాస్ట్ గా చదివింది ఉంటుందో అప్లోడ్ చేస్తే సరిపోతారు అంటున్నాను. ఓకేనా? సో సర్టిఫికేట్ ఆఫ్ ప్రొవిజనల్ సర్టిఫికేట్ ఫర్ ద ప్రిస్క్రైబ్డ్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ హ్యాస్ టు బి అప్లోడెడ్ ఆన్ ద పోర్టల్. ప్రతి ఒక్కటి కూడా మీరు పోర్టల్ లా అప్లోడ్ చేయాల్సి ఉంటుంది అనమాట. పోర్టల్ ఏం సార్ అనేది చెప్తాను నేను, దాని వెబ్సైట్ కూడా క్లియర్ ఇవ్వడం జరిగింది. సో చూద్దాం అది కూడా. రైట్. సో విత్ ఇన్ ద సో ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ హ్యాస్ టు బి అప్లోడ్ ఇన్ ద పోర్టల్. ఎన్షూర్ దట్ ద సర్టిఫికేట్ డేట్ ఈస్ విత్ ఇన్ ద లాస్ట్ ఆఫ్ సబ్మిషన్ ఆఫ్ అప్లికేషన్ నోటిఫికేషన్ అవుతుంది. ఇన్ కేస్ the certificate date is after the last date of application submission, then the candidates need to upload all the semester wise mark sheet, also a single PDF. ఏదైతే మీ మార్క్స్ ఉందో ఒకవేళ మీకు ఫైనల్ గా రాకపోతే మీ సెమిస్టర్ వైజ్ మార్క్స్ ఉంటాయి కదా టెక్నీషియన్ గ్రేడ్ 1 వాళ్ళకి, అది అప్లోడ్ చేయమని చెప్తున్నాను అన్నమాట. ఓకేనా? అప్లోడ్ క్యాస్ట్ సర్టిఫికేట్ ఉంది. నెక్స్ట్ వచ్చేసరికి మీకు అప్లోడ్ క్యాస్ట్ సర్టిఫికేట్ ఓబీసీ నాన్ క్రీమీ లేయర్ క్యాండిడేట్ షుడ్ యాజ్ పర్ ద ప్రిస్క్రైబ్డ్ ఫార్మాట్ గివెన్ ఇన్ ఎనాక్సరీ 2 ఆఫ్ నోటిఫికేషన్ లో క్లియర్ గా ఉంటుంది అనమాట. నోటిఫికేషన్ లో మనకు ఎనాక్సరీ ఏదైతుందో అది క్లియర్ గా ఉండడం జరుగుతుంది. నేను ఇస్తాను కూడా, నేను ఒక టెలిగ్రామ్ ఛానల్ కానీ మీరు ప్లే స్టోర్కి వెళ్ళి కిరణ్ స్టడీస్ యాప్ కానీ లేదా టెలిగ్రామ్ లో మీకు ఆ ఫార్మాట్ క్లియర్ గా నేను ఇవన్నీ కూడా మీరు ఏదైతే తీసుకెళ్లాలో టెక్నీషియన్ గ్రేడ్ 3 కానీ ఏదైనా సరే టెక్నీషియన్ గ్రేడ్ 1 కానీ గ్రేడ్ 3 కానీ ఈ ఎనాక్సరీ 2 ఫార్మాట్ అనేది మీ పీడిఎఫ్ అనేది కిరణ్ స్టడీస్ ఫర్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ టెలిగ్రామ్ ఛానల్ ఉంటుంది, వాట్సాప్ ఛానల్ ఉంటుంది, ప్లే స్టోర్ లో కూడా ఇస్తాను. ఇక్కడ నుంచి మీరు డౌన్లోడ్ చేసుకొని సేమ్ అదే అన్నమాట. అండ్ ఇష్యూడ్ బై కాంపిటెంట్ అథారిటీ. సో ఎవరైతే ప్రిస్క్రైబ్డ్ అథారిటీ ఉంటారో సో మనకు డిప్యూటీ తహసీల్దార్ ఎంఆర్ఓ లెవెల్ గెజిటెడ్ లెవెల్ ఇస్తారనమాట.
ద సర్టిఫికేట్ షుడ్ నాట్ బి ఓల్డర్ దాన్ 1 year ఫ్రమ్ ద డేట్ ఆఫ్ డాక్యుమెంట్ వెరిఫికేషన్. డాక్యుమెంట్ వెరిఫికేషన్ కి అంటే మనకి ఫైనాన్షియల్ ఇయర్ ఎలా ఉంటదంటే ఏప్రిల్ 1 నుంచి మనకి మార్చి 31 వరకు ఉంటది అనమాట ఫైనాన్షియల్ ఇయర్. మార్చి 31 వరకు, ఏప్రిల్ 1 నుంచి. సో ఇక్కడ ఏంది 1 year మించి ఉండకూడదు అనమాట డాక్యుమెంట్ వెరిఫికేషన్కి వచ్చేసరికి అలా. సో ఆ జాగ్రత్త అయితే మీరు ఖచ్చితంగా తీసుకోవాలి. In case of variation in name of candidates of father, mother name in the certificate, candidate should get a new caste certificate. ఏదైనా మిస్టేక్ కనుక ఉన్నట్లయితే కొత్తది తీసుకొని చెప్తున్నారు. ఇన్ కేస్ ఆఫ్ ఎక్స్ సర్వీస్ మెన్ అయితే వాళ్ళకి సంబంధించింది ఉంటుంది. క్యాండిడేట్స్ బిలాంగ్ టు ఎకనామికల్ వీకర్ సెక్షన్ ఉంది కదా, సో ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్ చాలా ఇంపార్టెంట్ అండి. వాళ్ళకి చాలా మంది అడుగుతున్నారు మరి ఏ సర్టిఫికేట్ తీసుకెళ్ళాలి సార్, మరి ఏం చేయాలి సార్ అని. సో ఈడబ్ల్యూఎస్ వాళ్ళు ఉన్నారు కదా, సో వాళ్ళకేనండి చూడండి చాలా ఇంపార్టెంట్ ఇది. సో 9th పాయింట్, క్యాండిడేట్స్ బిలాంగ్స్ టు weaker section, economical weaker section, EWS should upload the income and asset certificate as per the prescribed format in Annexure 3 of notification లో ఉంటది. మీ నోటిఫికేషన్ కనుక ఓపెన్ చేసి Annexure 3 ఉంటది అనమాట, అక్కడ అప్లోడ్ చేయాలి. ఎనీ సర్టిఫికేట్ issued even after date of notification 2021 will also be considered as valid. 2019 తర్వాత కూడా మీకు ఆ సర్టిఫికేట్ సార్ రీసెంట్ లేదు సార్ అనుకున్నప్పుడు అది కూడా తీసుకొని వెళ్ళండి. అండ్ రీసెంట్ కూడా ఇస్తే తీసుకొని వెళ్ళండి. ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి ఒకే ఒక విషయం చెప్తున్నా అండి, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి ఖచ్చితంగా మీరు మీ దగ్గర ఏవైతే సర్టిఫికేట్స్ ఉంటాయో లాస్ట్ ప్రీవియస్ నుంచి కూడా ఆఫ్టర్ 2019 నుంచి కనుక ఉన్నట్లయితే అవి తీసుకెళ్ళండి. ఇప్పుడు మనకి 2025 కదా, మీరు ఏం చేస్తారంటే బెటర్ టు ఇప్పుడు ఆల్మోస్ట్ మనకి ఏప్రిల్ జరుగుతుంది కాబట్టి ఈ ఏప్రిల్ ఫైనాన్షియల్ కొత్త ఫైనాన్షియల్ వచ్చింది కాబట్టి ఏప్రిల్ 1 నుంచి సో ప్రతి ఒక్కరు కూడా కొత్త ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ తీసుకోవడానికి ట్రై చేయండి. మీరు అప్లోడ్ చేసేటప్పుడు ఏదైతే తీసుకొని వెళ్తారో అది కూడా తీసుకొని వెళ్ళండి. ఓకేనా, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి అంటే ఓబీసీ నాన్ క్రిమినల్ ఇయర్ కూడా. ఓకేనండి. సో నెక్స్ట్ మైనారిటీ కమ్యూనిటీ సర్టిఫికేట్ వాళ్ళకి తీసుకొని వెళ్ళండి. పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్ కూడా సో ఎనాక్సరీ 5A 5B 5C సో ఏదైతే మీకు అప్లికబుల్ అవుతుందో అది తీసుకొని వెళ్ళండి. అండ్ సర్వింగ్ రైల్వే ఎంప్లాయీస్ అదర్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఆర్ రిక్వైర్డ్ టు ప్రొడ్యూస్ నో అబ్జెక్షన్ సర్టిఫికేట్, ఎన్ఓసి తీసుకొని వెళ్ళాలన్నమాట. ఓకేనా. నెక్స్ట్ అఫిడవిట్. సో మైనర్ వేరియేషన్స్ ఇన్ క్యాండిడేట్స్ ఫాదర్ నేమ్ కానీ మదర్ నేమ్ కానీ లైక్ స్పెల్లింగ్ ఎర్రర్ కానీ ఇనిషియల్ సర్నేమ్ సీక్వెన్స్ ఇన్ సర్టిఫికేట్స్ in PDF format in the provision made to upload affidavit. However, which is affidavit will not be accepted for variations in names in caste and certificate. చాలా చాలా ఇంపార్టెంట్. అయితే మనం అప్లికేషన్ చేసేటప్పుడు ఏమైనా మిస్టేక్స్ కనుక ఉన్నట్లయితే ఆల్రెడీ టీసీ అప్లోడ్ చేయమని చెప్పాను కదా, మరి డాక్యుమెంట్ వెరిఫికేషన్ టైంలో ఏం చేయాలి సార్ అంటే చూడండి అఫిడవిట్ అని ఉంటుంది. మరి ఎక్కడి నుంచి తీసుకొని వెళ్ళాలి సార్ ఈ అఫిడవిట్ అంటే, ఈ అఫిడవిట్ వచ్చేసరికి మీకు దగ్గరలో మీ సేవ కానీ నెట్ సెంటర్ కనుక ఉన్నట్లయితే వాళ్ళు 100 150 తీసుకొని మీకు అఫిడవిట్ ఇస్తారనమాట. సో మీ ఫాదర్ నేమ్ కానీ మీ యొక్క మదర్ నేమ్ కానీ ఏమన్నా చాలా మిస్టేక్స్ ఉన్నట్లయితే ఈ అఫిడవిట్ తీసుకొని వెళ్తే డాక్యుమెంట్ వెరిఫికేషన్ లా ఎటువంటి ప్రాబ్లం ఉండదు, వాళ్ళు అదే చెప్తారు. సో అప్లోడ్ అఫిడవిట్ ఫర్ మైనర్ వేరియేషన్స్ ఇన్ క్యాండిడేట్స్ ఫర్ ఫాదర్స్ మదర్స్ నేమ్ లైక్ స్పెల్లింగ్ ఎర్రర్స్ ఇనిషియల్ ఆర్ సర్నేమ్ సీక్వెన్స్ ఇన్ సర్టిఫికేట్స్ in PDF format in the provision made to upload affidavits. However, such affidavits will not be accepted. ఇన్నిటికి సెట్ అవుతుందంటే కాదు, మీ యొక్క పేరు నేమ్స్ ఇన్ క్యాస్ట్ సర్టిఫికేట్ మాత్రం ఖచ్చితంగా క్లారిటీగా ఉండాల్సింది. మిగతా అన్నిటికి అప్లికబుల్ అవుతుంది కానీ క్యాస్ట్ సర్టిఫికేట్ మాత్రం అప్లికబుల్ కాదు. ఫీమేల్ క్యాండిడేట్స్ హూజ్ నేమ్ హ్యాస్ చేంజ్డ్ పోస్ట్ మ్యారేజ్ షుడ్ అప్లోడ్ గెజెట్ నోటిఫికేషన్ ఎనీ అదర్ లీగల్ అప్లికబుల్. ఓకేనా. గెజెట్ నోటిఫికేషన్ అంటే మీ పేరు మార్చిన తర్వాత గెజెట్ నోటిఫికేషన్ తీసుకొని వెళ్ళాల్సి వస్తుంది. లేదంటే దానికి సంబంధించిన లీగల్ డాక్యుమెంట్స్ ఏమైనా సరే ఉన్నట్లయితే అవి తీసుకొని వెళ్ళాలి. ఓకేనా. ఇన్ ఎడిషన్ డాక్యుమెంట్స్ టేబుల్ డాక్యుమెంట్స్ లైక్ సెమిస్టర్ వైజ్ మార్క్ షీట్స్ ఎనీ అదర్ రిలవెంట్ అడిషనల్ డాక్యుమెంట్స్ ఇఫ్ ఎనీ షుడ్ బి అప్లోడెడ్. ఎవరైతే మనకేది ఫైనల్ గా వచ్చి ఉండదు కదా వాళ్ళకన్నమాట. ఓకేనా. సో ఫైనల్ గా నెక్స్ట్ ఇప్పుడు ఏమేమి డాక్యుమెంట్ తీసుకోవాలి. క్యాండిడేట్స్ మస్ట్ బ్రింగ్ ద ఫాలోయింగ్ ఒరిజినల్ సర్టిఫికేట్ డాక్యుమెంట్, అవన్నీ కూడా అప్లోడ్ చేయాలి. మీకు లింక్ కూడా ఉంటుంది, నేను చూపిస్తాను అది కూడా. ఓకే. సో ఇప్పుడు ఏంటంటే మనకి ఏమేమి తీసుకొని వెళ్ళాలి. సో 10th క్లాస్ అనమాట, హై స్కూల్ ఎగ్జామినేషన్ సర్టిఫికేట్ ఆర్ ఈక్వలెంట్ సర్టిఫికేట్ ప్రూఫ్ ఆఫ్ డేట్ ఆఫ్ బర్త్ కింద 10th క్లాస్ సర్టిఫికేట్ వెళ్ళాలి. ద క్యాండిడేట్స్ నేమ్ అండ్ ఫాదర్స్ నేమ్ మెన్షన్ ఇన్ ద అప్లికేషన్ విల్ ఆల్సో బి వెరిఫైడ్ విత్ రిఫరెన్స్ టు ద నేమ్స్ మెన్షన్ ఇన్ ద సర్టిఫికేట్. ఇది బర్త్ డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ కింద 10th క్లాస్ తీసుకొని వెళ్తారు. నెక్స్ట్ ఇంటర్ కానీ హైయర్ ఎడ్యుకేషన్ కానీ దానికి సంబంధించి బీటెక్ కానీ ఏదైనా సరే అది తీసుకొని వెళ్ళాలి. ఏ యూనివర్సిటీ డిగ్రీ మరి ఇట్స్ ఈక్వల్ అంటూ ఓడి అంటాం కదా, ఒరిజినల్ డిగ్రీ అది కూడా తీసుకొని వెళ్ళాలి. SC ST సర్టిఫికేట్ ఇన్ ద ఫార్మెట్ యాజ్ పర్ ఎనాక్సరీ 1. మీకు ఎనాక్సరీ 1 ఇవన్నీ కూడా నోటిఫికేషన్ లో ఉంటాయండి, నోటిఫికేషన్ ఉంటుంది.
మీరు ఇంతకుముందు ఏదైతే అప్లై చేసుకునేటప్పుడు తీసుకొని వెళ్తారో దానితో పాటు ఇది కూడా తీసుకొని వెళ్ళాలి ఖచ్చితంగా. ఇది నోటిఫికేషన్ లో ఉంటుంది. లేదంటే మన కిరణ్ స్టడీస్ యాప్ డౌన్లోడ్ చేసుకొని లేదంటే టెలిగ్రామ్ ఛానల్ జాయిన్ అవ్వండి, నేను అక్కడ మీకు ప్రొవైడ్ చేస్తాను. నెక్స్ట్ ఓబీసీ నాన్ క్రిమి లేయర్ సర్టిఫికేట్, ఇది కూడా ఎరాక్సరీ 2 నాట్ ఓల్డర్ దాన్ 1 year ఫ్రమ్ ద డేట్ ఆఫ్ టీవీ. సో 1 year కంటే పాతదై ఉండదు. అండ్ డిక్లరేషన్ యాజ్ పర్ ఎనాక్సరీ 2A కూడా ఉండాలన్నమాట. నాన్ క్రిమి లేయర్ డిక్లరేషన్ బై ఓబీసీ నాన్ క్రిమి లేయర్ క్యాండిడేట్స్ యాజ్ పర్. సో ఇన్కమ్ అండ్ అసెట్ సర్టిఫికేట్ ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ వాళ్ళకు ఉండాలి. ఇయర్ కూడా తీసుకొని వెళ్ళండి. 1 year బిఫోర్ కై ఉండదు. డాక్యుమెంట్ వెరిఫికేషన్ డీవీ డేట్ కంటే 1 year ఓల్డర్ దే ఉండొద్దు. సో నా సజెషన్ ఏంటంటే ఇప్పుడు ఏప్రిల్ ఫైనాన్షియల్ కొత్తది కాబట్టి ఏప్రిల్ 1st నుంచి మళ్ళీ 2026 మార్చ్ 31st వరకు ఉంటుంది కాబట్టి బెటర్ టు టేక్ ఈడబ్ల్యూఎస్ కానీ ఎస్సీ ఎస్టీ వాళ్ళు కానీ ఓబీసీ కానీ నాన్ క్రిమినల్ కానీ వీళ్ళందరూ కూడా కొత్తది తీసుకోవడానికి ట్రై చేయండి. మీరు ఇంతకుముందు అప్లై చేసేటప్పుడు ఏదైతే అది కూడా తీసుకొని వెళ్ళండి. ఈ కొత్తది తీసుకెళ్లేటప్పుడు మాత్రం ఈ ఫార్మెట్ లో మాత్రమే తీసుకెళ్ళాలి. ఓకేనా? నేను పంచాయత్ శాఖ నేను ఎక్కడికి వెళ్ళి సచివాలయానికి వెళ్ళి ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్ళి స్టేట్ ఫార్మెట్ తీసుకెళ్తా అంటే కుదరదు. స్టేట్ ఫార్మెట్ అప్లై చేసినప్పుడు ప్రాబ్లం లేదు, కానీ ఇక్కడ మాత్రం ఖచ్చితంగా వాళ్ళు ఏదైతే మెన్షన్ చేస్తారో ఎస్సీ ఎస్టీకి కానీ ఈడబ్ల్యూఎస్ కానీ ఓబీసీకి కానీ నోటిఫికేషన్ ఉంటుంది అనమాట. ఆ ఫార్మెట్ మాత్రమే తీసుకొని వెళ్ళాలి, గుర్తుపెట్టుకోండి, ఇంపార్టెంట్. నెక్స్ట్ ఇన్కమ్ సర్టిఫికేట్ ఫర్ వేవింగ్ ఎగ్జామినేషన్ ఫీ ఫర్ ఎకనామికల్ బ్యాక్వర్డ్ క్లాసెస్ యాజ్ పర్ వీళ్ళు కూడా అనమాట. అంటే లెస్ దాన్ 50,000 కంటే బిలో ఉన్న వాళ్ళ ఇన్కమ్ తీసుకొని వెళ్ళాలి. అండ్ మైనారిటీ కమ్యూనిటీ ఇది కూడా ఉంటుంది. ఒరిజినల్ డిశ్చార్జ్ సర్టిఫికేట్ ఫ్రమ్ ఎక్స్ సర్వీస్ మెన్, మెడికల్ సర్టిఫికేట్ ఎవరైతే పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్ ఉంటారో బెంచ్ మార్క్ డిజబిలిటీస్ వాళ్ళ సర్టిఫికేట్. నెక్స్ట్ సెల్ఫ్ డిక్లరేషన్ అనమాట. ఎక్స్ సర్వీస్ మెన్ అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది అనమాట. నెక్స్ట్ చాలా ఉన్నాయండి, ఇవన్నీ కూడా మీరు ఎవరైతే అందరికి అన్ని ఉండవు అనమాట. కాబట్టి ఇక్కడ మీకు చూస్తే వీడియో లెంత్ కనిపించవచ్చు, కానీ చాలా చాలా ఇంపార్టెంట్. ప్రతి ఒక్కటి కూడా ఏ చిన్న మిస్టేక్స్ అయినా సరే మీకు ఇబ్బంది పడతారనే సరే ప్రతి ఒక్క డీటెయిల్ ఎక్స్ప్లెయిన్ చేయాలని సరే చెప్తున్నాను. ఓకే రైట్. నెక్స్ట్ సెల్ఫ్ డిక్లరేషన్ ఉంటుంది ఎక్స్ సర్వీస్ మెన్ కి. నెక్స్ట్ ఎన్ఓసి ఫ్రమ్ సర్వింగ్ ఎంప్లాయీస్ ఉంటుంది. ఎన్ఓసి ఫ్రమ్ సర్వింగ్ డిఫెన్స్ పర్సన్స్ ఎవరైతే ఎక్స్ సర్వీస్ మెన్ వాళ్ళు ఉంటుంది. అండ్ గెజిట్ నోటిఫికేషన్ లీగల్ డాక్యుమెంట్ కేస్ ఆఫ్ ఫార్మల్ చేంజ్ ఆఫ్ నేమ్ ఎవరైతే చేంజ్ చేసుకొని ఉంటారో వాళ్ళు పారా 1.7 క్లియర్. గెజిట్ నోటిఫికేషన్ కానీ అంటే మ్యారేజ్ అయిన తర్వాత అమ్మాయిలు ఉంటారు కదా, వాళ్ళు చేంజ్ చేసిన గెజిట్ కానీ దానికి సంబంధించిన లీగల్ డాక్యుమెంట్, మీ మ్యారేజ్ సర్టిఫికేట్ ఏదో ఒకటి సంథింగ్ లీగల్ డాక్యుమెంట్ తీసుకొని వెళ్ళండి. రిసిప్ట్ ఆఫ్ పేమెంట్, సో ఎస్బీఐ బ్రాంచ్ ట్రైన్ స్లిప్ అండ్ కంప్యూటర్ పోస్ట్ ఆఫీస్ మీద ఉండాలి. నెక్స్ట్ సెల్ఫ్ సర్టిఫికేషన్ మీద ట్రాన్స్జెండర్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళ సర్టిఫికేట్ కూడా ఉండాలి. అండ్ జమ్మూ కాశ్మీర్ సో వాళ్ళకి సంబంధించిన సర్టిఫికేట్ కూడా కావాలి. సర్టిఫికేట్ ఆఫ్ ఎలిజిబిలిటీ హాస్ బీన్ ఇష్యూడ్ బై ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాజ్ పర్ 4.1F. అండ్ డిగ్రీ అండ్ డిగ్రీస్ ఆఫ్ డివోర్స్ కానీ జ్యుడిషియల్ సపరేషన్ ఎవరైతే ఉంటారో సో కోర్టు నుంచి వచ్చినా సరే ఆ అఫిడవిట్ కానీ అవన్నీ కూడా తీసుకొని వెళ్ళాలి. నెక్స్ట్ డెత్ సర్టిఫికేట్ ఇన్ కేస్ ఆఫ్ విడో అయినట్లయితే అండ్ అఫిడవిట్ కూడా తీసుకొని వెళ్ళాలన్నమాట. నెక్స్ట్ ఎక్స్ సర్వీస్ మెన్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో హూ సెక్యూర్ సివిల్ ఎంప్లాయ్మెంట్ ఆఫ్టర్ అప్లైయింగ్ ఈ నోటిఫికేషన్ తర్వాత వచ్చిన వాళ్ళు కూడా ఎవరన్నా సరే వాళ్ళకి సంబంధించినది కూడా తీసుకొని వెళ్ళాలని చెప్పి క్లియర్ గా మెన్షన్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ సో పాస్పోర్ట్ సైజ్ కలర్ ఫొటోస్ నాట్ మోర్ దాన్ 1 month ఓల్డ్, ఇందాకనే చెప్పుకున్నాం. ఇన్ కేస్ ఆఫ్ వేరియేషన్ స్పెల్లింగ్ ఇన్ నేమ్, ఫాదర్స్ నేమ్, మదర్స్ నేమ్ ఇన్ ద ఆన్లైన్ అప్లికేషన్ అండ్ ఒరిజినల్ సర్టిఫికేట్స్ క్యాండిడేట్స్ ఆర్ రిక్వైర్డ్ టు సబ్మిట్ రిలవెంట్ అఫిడవిట్. నేను ఇదే చెప్పాను, అఫిడవిట్ అనేది ఎక్కడి నుంచి తీసుకోవాలి సార్ అంటే సో మనకి నోటరీ వాళ్ళు చేసే దగ్గర ఉంటుంది, స్టాంప్ వేసుకొని. సో మీకు ఎక్కడైనా సరే మీ సేవ కానీ ఓకేనా, మీ సేవ కానీ ఈ సేవ కానీ ఆన్లైన్ ఉంటాయి కదా, సో జీరాక్స్ సెంటర్లు కానీ వాళ్ళని అడిగితే నోటరీ సరే అఫిడవిట్ కావాలంటే 100-150 తీసుకొని మీకు ఏదైతే మిస్టేక్ అయిందో అది ఇస్తారనమాట. ఆధార్ కార్డు కావాలి, ఎనీ అదర్ రిలవెంట్ సర్టిఫికేట్ ఉంటే అవి తీసుకోవాలి. ద క్యాండిడేట్ షుడ్ ఆల్సో బ్రింగ్ 2 sets ఆఫ్ క్లియర్ అండ్ లిజిబుల్ సెల్ఫ్ అటెస్టెడ్ ఫోటో కాపీస్ ఈచ్ ఆఫ్ ద ఒరిజినల్ సర్టిఫికేట్స్ డాక్యుమెంట్ మెన్షన్ అబోవ్ అగైన్స్ట్ 1-26 as applicable in A4 size పేపర్. మీరు తీసుకునే జీరాక్స్ అన్ని కూడా లీగల్ గా ఉండదు, A4 size పేపర్లో మాత్రమే ఉండాలి. బట్ అన్నిటి మీద ఒక 2 sets తీసుకొని candidate should also bring 2 sets of clear and legible self attested. అంటే మీకు అటెస్టెడ్ ఉంటుంది కదా, సో గెజిటెడ్ ఆఫీసర్ తోటి ప్రతి ఒక్క దాని మీద 2 sets తీసుకొని వెళ్ళాలి, మోస్ట్ ఇంపార్టెంట్. ఓకేనా? 3 పాస్పోర్ట్ అండ్ ఫోటో సైజ్ నాట్ మోర్ దాన్ 1 month. 3 కాదు ఒక 10 తీసుకొని పోండి, ఎటువంటి ప్రాబ్లం ఉండదు. ఓకేనా? ఇవి మనకు కావాల్సిన డాక్యుమెంట్స్ అన్నమాట. అయితే డిఫరెంట్ వాళ్ళు చెప్తారు, అంటే మన టెక్నీషియన్ గ్రేడ్ 1 జరుగుతుంది. నెక్స్ట్ సికింద్రాబాద్ కి టెక్నీషియన్ గ్రేడ్ 3 రాలేదు, బట్ ఎవరైనా సరే ఇదే ఫార్మేట్ లో తీసుకొని వెళ్ళాల్సి వస్తుంది. అయితే మీకు ఒకసారి చూడండి, ఇక్కడ మీరు ఎక్కడ అప్లోడ్ చేయాలి సార్ అని ఇందాక అడిగారు కదా, ఇది సికింద్రాబాద్ సంబంధించింది అనమాట. ఇది ఒకసారి నేను చూపిస్తాను రండి. సో ఇది సికింద్రాబాద్ సంబంధించింది అనమాట.
ఇది ఏదైతుందో టెక్నీషియన్ గ్రేడ్ 1 కి సెలెక్ట్ అయిన వాళ్ళు ఏదైతే సో డాక్యుమెంట్ వెరిఫికేషన్ అనమాట. డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఫర్ టెక్నీషియన్ గ్రేడ్ 1 సిగ్నల్ సికింద్రాబాద్ సంబంధించింది అనమాట. ఇప్పుడు వాళ్ళకి ఏమేమి ఇచ్చినట్టు ఇక్కడ సైట్ ఉన్నది చెన్నై వాళ్ళకి చెన్నైలో మీకు అఫీషియల్ వెబ్సైట్ లోకి వెళ్తే చెన్నై అని కొట్టగానే ఆర్ఆర్బి చెన్నై అని కొట్టగానే అందులో ఉంటుంది. ఇగో ఇక్కడ అప్లోడ్ చేయాలి. క్యాండిడేట్స్ ఆర్ అడ్వైజ్ టు అప్లోడ్. ఇప్పుడు ఏమేమి అప్లోడ్ చేయాలని నేను ఇప్పుడు చెప్పాను కదా ప్రీవియస్ గా, అవన్నీ కూడా ఇందులో అప్లోడ్ చేయాలి. https:/OIRMS ఉంది కదా, ఇది ఈ వెబ్సైట్ మోస్ట్ ఇంపార్టెంట్ ఇది. ఓకేనా, ఇగో దీంట్లో మీరు అప్లోడ్ చేయాల్సి వస్తుంది. ఈ లింక్ కూడా యాక్టివేట్ అవుతుంది. దీనికి సంబంధించిన అన్ని కూడా మన యొక్క టెలిగ్రామ్ ఛానల్ ఉంది కదా, టెలిగ్రామ్ ఛానల్ మీకు ఇవన్నీ కూడా అప్ టు డేట్ మన టెలిగ్రామ్ ఛానల్ కిరణ్ స్టడీస్ ఫర్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్, కిరణ్ స్టడీస్ ఫర్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అని మన యొక్క టెలిగ్రామ్ ఛానల్ ఉందండి. టెలిగ్రామ్ ఛానల్ అందులో కనుక మీరు జాయిన్ అయినట్లయితే దీనికి సంబంధించిన లిస్ట్ మొత్తం కూడా ఇస్తాను. ఓకేనా, లేదా ప్లే స్టోర్కి వెళ్ళి కిరణ్ స్టడీస్ యాప్ డౌన్లోడ్ చేసుకున్నా సరే ప్లే స్టోర్కి వెళ్ళి అక్కడ కూడా మీకు అప్లోడ్ చేయడం జరుగుతుంది. ఓకేనా, రైట్. ఇది మనకి సో ఈ పోర్టల్లో ఉండాలన్నమాట. డాక్యుమెంట్ వెరిఫికేషన్ వచ్చేసి గ్రేడ్ 1 వాళ్ళకి సికింద్రాబాద్ చెప్తున్నా, ఇది 9th 10th నాడు ఉంటుంది, వెడ్నెస్డే థర్స్డే. రిక్రూటింగ్ టైం కూడా 9 గంటల నుంచి సో మీకు ఉండడం జరుగుతుంది అన్నమాట. ఎక్కడంటే రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు సౌత్ లాలా కూడా ఉంది కదా, సో రైల్వే స్టేషన్ బ్యాక్ సైడ్ ఉంటుంది అన్నమాట సికింద్రాబాద్. సో క్యాండిడేట్స్ ఆర్ అడ్వైజ్ టు బ్రింగ్ ఆల్ ద రిక్వైర్డ్ డాక్యుమెంట్స్, ఒరిజినల్ సర్టిఫికేట్ లిస్టెడ్ ఇన్ నెంబర్ 2 ఇన్స్ట్రక్షన్స్ ఇన్ ద ఈ కాల్ లెటర్ along with 2 sets ఆఫ్ క్లియర్ అండ్ ఎలిజిబుల్. మనం ఇప్పుడు చెప్పుకున్నాను కూడా 3 కరెంట్ పాస్ ఫోటోస్ ఏవైతున్నాయో ఇక్కడ మనం ఏవైతే చెప్పుకున్నాం అవన్నీ కూడా తీసుకొని రమ్మని చెప్తారు అనమాట. ఓకేనా, సో ఇది ఇవన్నీ కూడా సో 3 కరెంట్ స్టాంప్ సైజ్ ఫోటో passport size photograph. Candidates must also bring a copy of the same color passport photograph which was uploaded their online application during DV medical అన్నమాట. అండ్ upper portion of e-call letter of CBT, మీకు e-call letter ఉంది కదా అది కూడా తీసుకెళ్ళాలి. ఫోటో కాపీ ఆఫ్ బోత్ సైడ్స్ ఆఫ్ ఆధార్ కార్డు. మెడికల్ ఎగ్జామినేషన్ ఫీ 24 రూపీస్ ఉంటుంది, క్యాష్ ద్వారా పే చేయాలి. క్యాండిడేట్స్ మస్ట్ ఇండికేటెడ్ అట్లీస్ట్ 2 క్లియర్లీ విజిబుల్ ఐడెంటిఫికేషన్ మార్క్స్ ఇన్ దేర్ ఫేస్ బాడీ. మీకు ఐడెంటిఫికేషన్ మార్క్స్ ఉంటాయి, పుట్టుమచ్చలు అంటాం కదా, అవి 2 ఖచ్చితంగా ఉండాలి, అవి చూపించాలి, అక్కడ చెప్పాలన్నమాట. నెక్స్ట్ సర్టిఫికేట్స్ ఆఫ్ ప్రొడ్యూస్డ్ డ్యూరింగ్ ద DV షుడ్ బి ఇన్ ద ప్రిస్క్రైబ్డ్ ఫార్మేట్ అండ్ దేర్ చెప్పాను. ఇదంతా కూడా మనం ఇంతకుముందే చెప్పుకున్నాం అనమాట. సో ఇవన్నీ కూడా ఇది ఓకేనండి. చెన్నై వాళ్ళకు కూడా ఇచ్చారండి, ఇగో చెన్నై వాళ్ళకు కూడా ఇవ్వడం జరిగింది అనమాట. ఇది చెన్నై వాళ్ళకి అనమాట, ఇది టెక్నీషియన్ గ్రేడ్ 3 గ్రేడ్ 1 వాళ్ళకి. సో వాళ్ళకి సంబంధించిన కూడా కంప్లీట్ గా DV అండ్ మెడికల్ ఎట్ ఏ టైం కూడా ఇవ్వడం జరిగింది అనమాట. ఓకేనా, సో ఇది మనకి కంప్లీట్ గా మెడికల్ సంబంధించిందండి. సో మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, DVకి వెళ్ళేటప్పుడు మీకు ఏ ప్రాబ్లం ఎటువంటిది ఉన్నా మీకు రిజెక్ట్ చేయరా ఏం చేయరా అంత టెన్షన్ పడాల్సిన పని ఏం లేదు. నేను అదే చెప్పాను కదా, అఫిడవిట్ అనేది ఖచ్చితంగా ఇస్తారు. ఓకేనా, ఈ అఫిడవిట్ కి టైం ఇస్తారు. ఈ అఫిడవిట్ ఎక్కడ తీసుకోవాలంటే మీకు నియర్ గా అదే ఒకవేళ ముందే తీసుకొని పోతే బెస్ట్. ఒకవేళ మీరు అప్లై చేసేటప్పుడు మీ ఫాదర్ నేమ్ మిస్టేక్ పడ్డది, మీ మదర్ నేమ్ మిస్టేక్ పడ్డది, మీరు ఏం చేస్తారంటే ముందే మీరు మీ సేవకి వెళ్ళి సార్ అది ఇలా పడ్డది కరెక్ట్ చేస్తూ ఒక అఫిడవిట్ ఇవ్వండి అని చెప్తే వాళ్ళే క్లియర్ గా ఒక అఫిడవిట్ ఇస్తారు. అది తీసుకొని వెళ్ళినట్లయితే యాక్సెప్ట్ చేస్తారు, టీవీలో మిమ్మల్ని రిజెక్ట్ ఏం చేయరు. ఓకేనా, ఏ మిస్టేక్ పడ్డా సరే. కానీ క్యాస్ట్ సర్టిఫికేట్ లో మాత్రం ఖచ్చితంగా అథెంటిఫికేషన్ మాత్రమే ఉండాలి, అలా ఎటువంటి చేంజ్ ఉండదు. మీరు క్యాస్ట్ సర్టిఫికేట్ తీసుకుని వెళ్ళేటప్పుడు మీరు అప్లై చేసేటప్పుడు ఏదైతే స్టేట్ ఫార్మేట్ ఉంటుంది కదా, అప్లై చేసేటప్పుడు స్టేట్ ఫార్మేట్ ఉంటుంది కదా, అదే తీసుకొని వెళ్ళండి, అది తీసుకొని వెళ్ళండి. ఇప్పుడు DV టైంలో మాత్రం నోటిఫికేషన్లో ఇచ్చింది మాత్రమే. ఓకేనా, సో నోటిఫికేషన్లో ఇచ్చిన ఎనాక్సరీ క్యాస్ట్ వైజ్ ఉంటుంది, SC STకి ఒకటి ఉంటుంది, OBC నాన్ క్రిమిలేయర్కి ఒకటి ఉంటుంది, EWSకి ఒకటి ఉంటుంది. ఇదే తీసుకొని వెళ్ళాలి. ఇది కూడా తీసుకుని అప్లై చేసేటప్పుడు స్టేట్ ఫార్మేట్ పెట్టుకుని వెళ్ళిన క్యాస్ట్ సర్టిఫికేట్ తీసుకొని వెళ్ళాలి. ఇప్పుడు ప్రెసెంట్ గా ఇప్పుడు DVకి వెళ్తున్నారు కాబట్టి నోటిఫికేషన్ మీకు ఎనాక్సరీ ఏదైతే ఇచ్చారో టూల్ అంటే అది కేటగిరీ SC కానీ ST కానీ OBC కానీ నాన్ క్రిమిలేయర్ కానీ EWS కానీ మీకు ఏదైతే ప్రిస్క్రైబ్ చేస్తారో అది ఈ 2 కూడా తీసుకుని వెళ్ళాలి. చాలా క్లియర్ గా మెన్షన్ చేయడం జరిగింది. మీరు ఇప్పుడు DV టైంలో కనుక ఆ పాత తీసుకొని వెళ్ళొద్దు, మళ్ళీ తిరిగి పంపిస్తారు, పెద్ద రిస్క్. అందుకోసమే నోటిఫికేషన్ ఏదైతే ఇచ్చిర్రో ఇప్పుడు ఇది తీసుకొని వెళ్ళాలి. దీని మీద ఫిజికల్ కాపీ అనమాట, డౌన్లోడ్ చేసుకొని నింపేసుకొని పాతది తీసుకొని వెళ్ళి అనుకోండి మీ MRO ఆఫీస్కి, ఇక్కడ MRO సారు సైన్ పెట్టి మోలేసి ఇస్తారు, తీసుకొని వెళ్తే సరిపోతుంది. ఓకేనా, సో మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా సరే, ఎటువంటి డౌట్స్ ఉన్నా మీరు ప్లే స్టోర్కి వెళ్ళి
కిరణ్ స్టడీస్ అనే యాప్ డౌన్లోడ్ చేసుకోండి. ప్లే స్టోర్కి వెళ్ళి కిరణ్ స్టడీస్, ఇక్కడ నుంచి మీరు మెసేజ్ చేయొచ్చు అనమాట. మీరు కోర్స్ తీసుకోవాల్సిన అవసరం, మీకు ఎటువంటి డౌట్ ఉన్నా సరే ప్లే స్టోర్కి వెళ్ళి కిరణ్ స్టడీస్ అనే యాప్ కనుక మీరు డౌన్లోడ్ చేసుకున్నట్లయితే మీకు చాట్ బాక్స్ అనే ఆప్షన్ ఉంటుంది. చాట్ బాక్స్ అని, సో అక్కడ నుంచి మీకు ఎటువంటి డాక్యుమెంట్ వెరిఫికేషన్ కానీ మెడికల్ కానీ ఎటువంటి డౌట్ ఉన్నా సరే నేను మీకు ఖచ్చితంగా అందుబాటులో ఉంటాను. ఇందులో ఎటువంటి డౌట్ లేదు. చాలా మంది మన కిరణ్ స్టడీస్ యాప్ నుంచి కూడా చాలా మంది స్టూడెంట్స్ కూడా టెక్నీషియన్ గ్రేడ్ 1కి గ్రేడ్ 3 కూడా సెలెక్ట్ కావడం జరిగింది కాబట్టి సో మీ అందరి గ్రూప్ కూడా ఉంది, సో జాయిన్ చేస్తాను. సో అందులో మీకు ఎటువంటి డౌట్ ఉన్నా సరే మీరు చాట్ చేస్తే మీకు ఆన్సర్ అయితే ఇవ్వడం జరుగుతుంది అనమాట. ఓకేనా? సో ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని నేను అనుకుంటున్నాను. ఇంకేమైనా డౌట్ ఉంటే ఇదే మన కిరణ్ స్టడీస్ ఫర్ టెలిగ్రామ్ ఛానల్ కూడా ఉంది. టెలిగ్రామ్ ఛానల్ కూడా మీరు మెసేజ్ చేయొచ్చు. మీకు టెలిగ్రామ్ ఛానల్ జాయిన్ అయితే మీకు ఇప్పుడు ఫార్మేట్స్ ఏవైతే చెప్పాను అవన్నీ కూడా అక్కడ అప్లోడ్ చేయడం జరుగుతుంది అనమాట. ఓకేనా? సో ఎవరైనా సరే ఇంకా అప్కమింగ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవ్వాలనుకున్న వాళ్ళు ప్లే స్టోర్కి వెళ్ళి కిరణ్ స్టడీస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. కంప్లీట్ గా అన్ని క్లాసెస్ మాక్ టెస్ట్లు ప్రతి ఒక్కరు కూడా అవైలబుల్ గా ఉంటాయి. ఓకేనా? సో ఎవరైతే మన కిరణ్ స్టడీస్ యాప్ ద్వారా కూడా జాయిన్ అయిన వాళ్ళు ఉంటే కింద మెసేజ్ చేయండి. సో వన్స్ అగైన్ అందరికి ఆల్ ద వెరీ బెస్ట్ అండి. సో వీడియో నేస్తే లైక్ చేయండి. ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్.